सर्वतन्त्रात्मके सर्वतन्त्रात्मके सर्वमन्त्रात्मके सर्वरूपे जगन्मातृके पाहि मां पाहि मां पाहि मां गांधो श्यामादेवी अखिलांडकोटि ब्रह्मांड नायकी नमो जय धैत्री मातको మనకి ఆవిడ చక్కనైనటువంటి ప్రోగ్రాం చేశారు, చాలా సంతోషం. మరి ఆవిడ తొందరగా వెళ్ళాలనేటువంటి కాంక్షతో ఉన్నారు. రేపు ఉదయం మళ్ళీ మనకి ఆవిడ దర్శనమిస్తారు. రేపు మంచి ఉపన్యాసం కూడా ఆవిడ ఉంటుంది కనుక కాళిదాసు చక్కగా అమ్మవారిని కాళికా స్వరూపంగా ఇచ్చేస్తూ అమ్మవారి దర్శనం ఇచ్చినప్పుడు శ్యామాతనగానే చెప్పాడని చెబుతూ ఫస్ట్ అసలు మొట్టమొదటి కాళిదాసు స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి నోటంపట వచ్చినటువంటి జాలవారైనటువంటి కొలుపులు ఏమయ్యా అంటే సంవృద్ధో వాగర్థ ప్రతిపత్తయే జగతః వందే పార్వతీ పరమేశ్వరు అని చాలా సంతోషం. దర్శనం చేయండి తప్పనిసరిగా. ఇప్పుడు మనకి గాయత్రి చేయవలసిందే, గాయత్రి ఆరాధన చేయవలసిందే, దాని అనుష్ఠానం చేయవలసిందే. చేసి నీళ్లు చల్లితే మాత్రమే అది పరమ పవిత్రం అవుతుంది, లేకపోతే అది ప్రసాదంగా పనికి రాదు కదా. గాయత్రి తత్వం వల్ల ఇవాళ పంచామృతం వచ్చి పడిపోవాలి, నీకు అమృత తుల్యం పడిపోవాలని చెప్పవచ్చు. అమ్మవారిని చూడలేదు, నేను అమ్ముకోవలసింది రాలేదు. ఎన్ని లీలలు కావాలి, తెల్లవారు లేస్తే మీకు ఎన్ని లీలలైనా నుంచి గురువు కురిపిస్తూ ఉంటాడు చూపుడు అని బ్రహ్మనండి ఎవరైనా సరే. ఎందుకు అంటున్నానంటే శక్తి ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఒకటి పూరిగా పెట్టుకుని జ్ఞాపకంగా ఉంటున్నాను. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చి పడవదాటేదానికి 10 సంవత్సరాల తపస్సు ఎందుకు తగలైనా, అది నా బుద్ధి. అంతే కదండి. వాటిని ఏమంటున్నారంటే 100 మంది ఎక్కువ వచ్చేసరికి పెద్ద పెద్ద సభలు అలవాటు లేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు 10 మంది చేరేసరికి ఒళ్ళు ఉద్రిక్త తాకుకోలేక మాట్లాడుతుంటాడు. నీకు అవ్వకపోతే నాకు అసలు అమ్మవారు విన్నది వినాలంటారు అవడంతాడు కాదు, అలా అనకూడదు. అదే చెప్తున్నాను, మీకు కూడా అదే చెప్తున్నాను. ఏమంటున్నారు, మొన్న అమ్మవారు రప్పిస్తే పని లేదు అమ్మవారికి, నువ్వు ఇంతోటిలా వస్తామని నీ ఇంటికి వచ్చి కొట్టెట్టి నీ పొందనే చాకరీ చేసి నీకు ఇల్లు తోమి నీకు సావకాశం గుర్తుపెడుతుంది. నీ కర్మ ఇంటి ఇంట్లో పడేడు లేదు, పుణ్యం ఉంది రా. నేను రా అన్నాను అనుకోకండి ఎవరైనా సరే. ఈ తప్పుడు నాకు మాట్లాడతారు మా పురాణందరూ మన శిష్యులందరూ. ఏమే కార్తీక పౌర్ణమి వస్తావా? అమ్మవారండి. ఏంటి అమ్మవారు? ఏంటి నీ ప్రార్థనకి అమ్మవారా? తప్పనిసరిగా రావడానికి ప్రయత్నం చేస్తానండి. బాగుంది, మీరు రప్పించాలని నేను రప్పించాలా? నిన్ను కాల్చి ఇంకా పర్లేదేంట పట్టుకున్న అలా గురువు మార్చాలి. మనకు న్యాయం పోతూ వెళ్ళిపోతుంది. పిల్ల తల్లిని పట్టుకోవాలి, తల్లికి సంబంధం లేదు. మార్చాలి. తను పిల్లల్ని చూసి 10 చోట్ల చెప్పి విద్య నేర్పుకుంటూ పెట్టాలి. అది లెక్క. గురువు వెళ్ళిపోతూ ఉంటాడు, వెనకాల పట్టుకోవాల్సింది నువ్వే. చెప్తానంటే దీపావళి దాగే పూజ చేసుకో చక్కగా. అమ్మవారిని కరుణిస్తుంది, లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది. పూజ చేసుకుని చక్కగా సాయంత్రం ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లో నేను ఉండు. సంధ్య వేళ లక్ష్మి వస్తుంది. ఆ వేళ ఒక స్టూల్ వేసి ఒక ఇత్తడి పళ్ళెమో ఏదో పెట్టుకుని అందులో చిన్న విగ్రహం పెట్టుకుని పువ్వులు పెట్టి దీపారాధన చేయి. ఎప్పుడు మీ ఇంట్లో నిల్వ ఉంటుంది. సంధ్య వేళ వాడింటికి వీడింటికి వెళ్ళకు, ఎక్కడికి కదలదు. దీపావళి అమావాస్య నాడు లక్ష్మిని పూజిస్తారు. ఇంటి రోజుల్లో అమావాస్య కదండి, అమావాస్య నాడే లక్ష్మీదేవి పుట్టుగాడు. లక్ష్మి అప్పుడే ఇంటికి వచ్చింది. కలవకూడదు, ఎక్కడికి ఇంట్లోనే ఉండాలి, గడప దాటకూడదు. సంధ్య వేళ ఇంట్లో అందుకని నా శిక్షణ చెప్తాను. సాయంత్రం పూజ తప్పు, ఉదయం పూజ రైతు. మనం అర్ధరాత్రి పూజ చేయకూడదు. మనం రాక్షసులు కాదు, మనం అమ్మ యొక్క బిడ్డ. సూర్యోదయం అయితే కానీ పూజ పనికిరాదు. సూర్యోదయం నాడే సూర్యోదయం అయిన తర్వాత గాయత్రి చేసుకుంటేనే కానీ అమ్మ యొక్క పూజలు ఏ పూజలు పనికిరావు.
చెప్పేసి శుభ్రంగా చేసేసి తెల్లారి ఇడ్లీ తినేయడం కోసం అని చెప్పేసి నా గబగబా ఏమిటి తపస్సు, ఏమిటి నీ తీర్థం, నీ దెబ్బ ఎలా ఇస్తావు, ఏ రకంగా పనికొస్తుంది? జపం చేసిన తీర్థమే అయితే ఎలా పనికొస్తుంది? తెల్లవారాలి, సూర్యోదయంగా వారన్నారు, తిథి ఉండాలి, అర్ఘ్యం ఇవ్వాలి, భాగ్యం ఇవ్వాలి, అమ్మవారికి అర్చన ఇవ్వాలి, పూజ ఇవ్వాలి. నువ్వంటూ నిజంగా తీర్థం వాడుకుంటే అభిషేకం ఇవ్వాలి, అభిషేక తీర్థం ఇవ్వాలి. మంత్రోదకం ఇచ్చేయడానికి మంత్రం ఏమిటి? ఎలా చేశావు? నువ్వు సంధ్యావందనం చేసి దానికోసినటువంటి ఇప్పుడు ఇవ్వచ్చా? ఇప్పుడు ఇచ్చే అధికారం నీకు లేదు. ఎవడిచ్చాడు? ఎక్కడిచ్చాడు? వేదం ఇవ్వాలి. వేదానికి అన్నది గాయత్రి, ధర్మానికి అన్నది గాయత్రి. గాయత్రి చెప్పింది వేదం, అది చెప్పింది ఉపనిషత్తులు, అది చెప్పింది వేదం, అది చెప్పింది శాస్త్రం, అది చెప్పిందే ధర్మం. దాన్ని కాదని ఉపాసన ఏది లేదు. ఉన్నాయి రాక్షసులు చేసే ఉపాసన. మీరు చెప్పారు కానీ ఇందాక రాక్షసులు దేవతలు ప్రత్యక్షం లేదండి. ప్రత్యక్షమే వాళ్ళు ఏమోలేరు. అర్ధరాత్రి గురువు అన్నవాడు తను చేస్తూ శిష్యుని చేయించగలగాలి అర్చన, తను ఆరాధన చేస్తూ చూపించగలగాలి. నేను అర్చన చేసినప్పుడు నువ్వు చూడకూడదు అన్నావంటే అది తాంత్రికమే, క్షుద్రవిద్య. గాయత్రి నేను చేస్తాను, నువ్వు చేస్తాను, నేను చేస్తుంటే నీకేం చూపిస్తాను. కొన్ని అడ్డు పెడతాం. కారణం ఏంటంటే మేము అక్కడ స్త్రీ స్వరూపాన్ని ధరిస్తాం. అమ్మవారు అభ్యంతర స్నానం చేసిన తర్వాత చీర పెప్పాలి, అది మేము ప్రకటితం చేయకూడదు, ధర్మం. మేము పసిపిల్లలకి మారుతాం, చేత తెరడు పెడతాం. అమ్మవారి అలంకరణ అవుతూ ఉంటుంది, నువ్వు చూడడానికి వీల్లేదు, మేమే చూడాలి. నాకు ఇచ్చారు అధికారం అమ్మవారు. ఆ అలంకారం నేనే చేస్తాను స్వయంగా, నేను పిల్లలు చేసుకుంటాం. నాకు అదృష్టం ఇచ్చారు, దానికి కూడా కిరాయి మనుషులు పెట్టుకునే దరిద్రం మాకు లేదు. అలా అలంకారం చేసుకుంటాం, అలంకార దర్శనం చేస్తాం, అలంకార స్వరూపాల యొక్క తత్వాన్ని చెప్తాం. నేను తరిస్తాను, నీ చేత తరింపజేస్తాను. నా దగ్గర ఉన్న శక్తిని నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప ఏదో అకస్మాత్తుగా అర్ధరాత్రి తపస్సు చేస్తే వచ్చేసేటువంటి శక్తులు మనకు అవసరం లేవు. మనకి నిర్భయంగా ఎంతమంది ఉన్నా కోటి సూర్య సమర్పణ అమ్మవారు, అంత ప్రభావం కూడుకున్నటువంటి అమ్మవారు. మనం ఉదయం నుంచి సాయంత్రం లోపలే ఆరాధన చేసి అర్ధరాత్రి మన అమ్మవారు ఆరాధన నవరాత్రి మాత్రమే ఒక శివరాత్రి లోపల మనకు ముగ్గురే అధికారం ఇవ్వలేదు. మనం వేద పురుషులు, భారతీయులు, భారతీయ సంస్కృతి హైందవ సాంప్రదాయంలో ఉన్నవాడు, హర్షధర్మాన్ని ఉద్ధరిస్తున్నవాడు. మనకు అన్నీ ఉన్నాయి, పురుడు మహిళ మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి. లేని వాడు వేదిగా ఉంటారు, వాడు కూడా మనకు అనవసరం. మనం నేర్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది గురువు అంటూ నేర్పవలసింది సరైనటువంటి మార్గాన్ని నేర్పాలి. చాలా తెల్లవారకుండా లేవాలి, స్నానం చేయాలి, ధ్యానం చేయాలి. మీకు వాటి టైం కూడా చెప్పాను. ఋషి ప్రోక్తము, దేవతా ప్రోక్తము, ముని ప్రోక్తము, దేవతా ప్రోక్తము, ఋషి ప్రోక్తము, మానవ ప్రోక్తము, రాక్షస ప్రోక్తము. 4 ప్రోక్తాలు అంటే టైం. ప్రోక్తం అంటే టైం 3 గంటల నుంచి 4 గంటల దాకా దేవతలు లేచి మెలుపుగా ఎవరు పడుకోకుండా ఉన్నారో చూస్తారు. 4 నుంచి 5 గంటల దాకా ఋషి ప్రోక్తం, మహర్షులు లేచి తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సుకి దానికి ఏ విధమైనటువంటి స్నానపానీయాలు అక్కర్లేదు. లేచిన మంచం దిగి మనకు మంచారు, వాటి మంచం మీద పడుకోవడం కావాలన్నారు, భాసరాల మీద పడుకుంటారు. ఎవరైనా సరే కూర్చుని కళ్ళు మూసుకుని దేని మీద ధ్యాస లేకుండా ఉండగలగాలి. ఒకడు బోర్డు రాసి పెట్టాడు, ధ్యాస మీద శ్వాస మీద ధ్యాస అన్నాడు. వాడికి అసలు ధ్యాస ఉండకూడదు దేని మీద, అది ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఏమిటంటే రూపులు పీలుస్తున్నాడు, రూపులు వేస్తున్నాడు, ఇదే ధ్యాస. ఎప్పుడు మమ్మల్ని అయిపోతుంది, అది మానేద్దాం. అదేంటంటే అది అలా కుదురుతూనే అలా కుదరదు. అసలు ధ్యాస లేకుండా ఉండిపోగలగడం, దేని మీద నిరాకారమై ఉండగలగడం, అది ఇందులో ఉంది. అయిన తర్వాత ఋషి ప్రోక్తం అయిపోయిన తర్వాత మానవ ప్రోక్తం. సూర్యోదయం అవుతుంటే ముందు స్నానం చేయాలి. సూర్యోదయం అవ్వకూడదు. స్నానం చేసి సూర్యోదయం అవుతుంటే అర్ఘ్యం కాదు, సూర్యనారాయణ గుర్తుంది. ఇప్పటికీ చాలా మంది చూడండి, సూర్యనారాయణ దుస్తులు 2 చేతులు పెట్టి దండం పెడతారు. ఆయనకు పెడితే కానీ తాగరు, ఆయనకు పెడితే కానీ తినరు. అది ఇతర వర్ణానికి సంధ్యావనం. మాకు కూర్చుని ఆ మంత్రాలన్నీ కూడా చెప్పుకుని విశ్వామిత్ర మహర్షి సృష్టించింది సంధ్యావంతం. 8 నిమిషాలు, 16 నిమిషాలు సంధ్యావంతం. అది గట్టిగా చేస్తే 16 నిమిషాలు గట్టిగా కూర్చొని చేసుకుంటే, అంటే కూర్చొని చేసుకోవచ్చు గాయత్రి.
వాడి అదృష్టాన్ని బట్టి మనం మొట్టమొదట ఏదైనా వస్తే పడొస్తే మనిషి పూజ సంధ్యావంతం మానేస్తాం. మరంటే గట్టిగా పడొచ్చినట్టు మనిషి మొట్టమొదట పూజ, తర్వాత సంధ్యావంతం, ఈ రెండు మానేస్తాం. స్నేహితులు వచ్చారు పూజ మానేస్తాం, చుట్టాలు వచ్చారు పూజ మానేస్తాం, బజార్ అన్నిటికీ పూజ మానేది. కాఫీ మానేయు, టిఫిన్ మానేయు, స్నానం చేయడం మానేయు, నీకు కావాల్సిన సంపాదన మానేయు, దేవుడు పూజ మాత్రం మానేస్తాం. నీకు కష్టం వస్తే ఇష్టం అవుతుంది తెప్ప ఎవరు చెప్పాడు. అలా సంధ్యని వరల్చి నువ్వు తపస్సు చేస్తే పూజ చేస్తే అది గిట్టుబాటు అవుతుంది, అది కరెక్ట్ శాస్త్రం అవుతుంది. అలా కాకుండా తెల్లారు రహస్యం తెలుసా మీకు? స్నానం చేయకుండా గురువు దండం పెట్టకూడదు. గురువు స్నానం చేయకుండా దండం పెట్టుకోండి. మీ బిడ్డలైనా సరే మీరు స్నానం చేసి ఉన్నప్పుడే మీ బిడ్డలు మీకు దండం పెట్టాలి. లేకపోతే స్నానం చేయకుండా బిడ్డల చేత దండం పెట్టుకోకూడదు. రాత్రి ఇంకోటి, బిడ్డలు ఎప్పుడు మూర్తిని స్నానం మీద ముద్దు పెట్టుకోమన్నది, బుగ్గల మీద ముగ్గు పెట్టుకోకూడదు. ఆ విషయం కానీ ధర్మశాస్త్రం అంతా అమ్మవారు చెప్పి మనకి అట్టే పెట్టారు. అని చేత మనకు ఇప్పుడు ఉందా ప్రోగ్రాము, బొంబాయి సిస్టర్స్ ప్రోగ్రామ్ రైట్. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక నృత్యం అమ్మవారు